హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బర్డ్స్ ఆఫ్ సంతోష్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇస్కాన్కి అయితే వెళ్తున్నా. ఏమో కానీ ఇస్కాన్కి వెళ్తా అంటే మంచి ఎక్సైట్మెంట్తో ఉంది. ఇప్పుడు సరే కొత్తగా ఉంటుంది ఇస్కాన్ దగ్గర. సో ఇది చూపిస్తాను ఎలా ఉందో, నా జర్నీ ఎలా ఉంటుందో ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. అమ్మ 25 minutes నుంచి వెయిట్ చేస్తా అంటే ఒక బస్సుగా నడదు బ్రో. ఇంకా కాదనేసి మెట్రోకి అయితే బయలుదేరేసా. అదంటే బీటం మెట్రో దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఒకసారి చూపిస్తాను మెట్రో దగ్గర. మెట్రో బీటం మెట్రో నుంచి మెజిస్టిక్ వెళ్ళాలా, అక్కడి నుంచి అన్న వస్తా అన్నాడు. సరే మెట్రో దగ్గర వచ్చాను, ఒకసారి చూపిస్తాను మెట్రో దగ్గర. ఏమన్నా వచ్చినాడు అనుకుంటే గండ బయట అయినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. వచ్చేసిన లొకేషన్ పెడతాడు, నేను వచ్చి లోపల వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇస్కాన్కి పోయి లోపల ఇన్ని చోట్ల తెప్పిస్తున్నాడు. నేను వచ్చి 1.5 hours అవుతాను డిస్టిక్కి. ఇంతసేపు వెయిట్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం తిరగాల్సి వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, పోయి ఎత్తుక్కోవాలి. మళ్ళీ చూపిస్తా, ఆయన వచ్చినాక పరిచయం చేస్తాను మీకు. నేను వచ్చే లోపల వేరే వేరే ప్లేస్ ఎంట్రన్స్ అంటే ఇదే. ఈ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అంటే ఇదే. ఎందుకు అయితే చెప్పు, సిగ్గుపడదు చెప్పు. బస్సు మెజిస్టిక్ లో దిగి అసలు చిక్పేటలో దిగి చిక్పేట నుంచి మళ్ళీ చిక్పేటకి వెళ్ళి మెట్రో ఎక్కి మళ్ళీ మెజిస్టిక్ వచ్చాను. మళ్ళీ నన్ను ఎందుకు ఎంత వెయిట్ చేయించినావు వీడంతా చెప్పు. వెయిట్ చేయరా, నేనైతే 10 o'clockకి మిస్టేక్ వస్తే టైం 12 అవుతుంది. ఇంతసేపు వెయిట్ చేయించినాను నన్ను. చెప్పాలనుకుంటా ఉండాలి. నైట్గా బయలుదేరాను నేను మా ఏరియాలో. కాసి ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక మహాలక్ష్మి స్టాప్కి చూపిస్తాను అక్కడ ఎలా ఉందో చూడండి. మెట్రో నుంచి అయితే బయట వచ్చాను. మా అన్న అయితే ఇంత లేట్ చేస్తారని నేను అనుకోలే. ఒకసారి ఆ సైడ్ చూడండి, రోడ్డుకి ఆ సైడు వాళ్ళు ఎలా తయారైనారంటే మామూలుగా ఎవరన్నా డబ్బులు వాళ్ళ మనస్ఫూర్తిగా ఇచ్చడికంటే ఇవ్వాల, వాళ్ళు అలా కాదు కొట్టి మరీ తీసుకుంటారు ఆ సైడ్ వెళ్తే. అందుకనేసి భయపడే మేము ఆ పక్క ఈ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు నేను థర్డ్ టైం వస్తాను అది ఇష్టానికి. వచ్చిన ప్రతిసారి సరే పడతారు అంటే ఎలా అంటే దేవుడిని అర్థం పెట్టుకొని వాళ్ళ స్టాచ్యూలు పెట్టుకొని జాతకం చూపించుకోమని, లేదంటే కొట్టేది ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటిది అవాయిడ్ చేయాలి, కానీ తప్పదు కదా. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. అందుకని మనమే కొంచెం వాళ్ళకి దూరంగా ఇస్తూ ఉండాల. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాను ఎలా ఉంది. సారీ వర్క్ చూసారు కదా వీకెండ్ అదిగా జనాలు ఎలా ఉంటారు. ఇంకే ఒక రకం అంటే స్టాచ్యూకి వచ్చినామంటే అంత తిరగలేము కదా, అంత రసం జనాలు తప్పులే ఇదే నేను చెప్పినట్టు చూడండి ఎలా ఉంటుంది.
ఇస్కాన్ టెంపుల్ లాగైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.